Hey everyone, let's talk about Saturday episode of Kirak Boys and Kiladi Girls and fight between Anasuya and Nikhil. అసలు ఫైట్ ఎందుకు జరిగింది అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా ప్రూఫ్తో చూపించబోతున్నాను. సో మీరు చూసుకున్నట్టయితే సాటర్డే ఎపిసోడ్లో శ్రీముఖి ఒక గేమ్ అనేది పెడుతుంది బాయ్స్ వర్సెస్ గర్ల్స్లో యాజ్ యూజువల్. సో అందులో ఏంటంటే ఒక తులాభారం అనేది తీసుకొస్తుంది, అందులో ఒక వెయిట్స్ అండ్ దెన్ నెక్స్ట్ దాంట్లో సంచులు నింపి గర్ల్స్ నుంచి 2 బాయ్స్ నుంచి 2 మెంబర్స్ వచ్చి పెట్టాలన్నమాట. సో ఎప్పుడైతే శ్రీముఖి ఓకే అని చెప్తుందో ఆ వెయిట్కి తగ్గట్టు సమానంగా అయినా ఉండాలి, లేకపోతే ఎక్కువ అయినా వెయిట్ ఉండాలి, తక్కువ ఉండకూడదని. సో ఎప్పుడైతే శ్రీముఖి అప్రూవల్ ఇస్తారో సో అప్పుడు ఏం చేయాలి, వీళ్ళు వచ్చి ఇందులో పెట్టాలి. సో సంచులు అన్నీ ఎక్కువ ఉంటే అన్నీ కౌంట్ చేసి లాస్ట్లో ఎవరిది ఎక్కువ అంటే వాళ్ళు గెలుస్తారు అని చెప్తుంది అనమాట. సో దాని తర్వాత అందరూ గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తారు. బాయ్స్ టీమ్ నుంచి ఇద్దరు అమర్దీప్ అండ్ అర్జున్ అండ్ గర్ల్స్ టీమ్ నుంచి రోహిణి అండ్ ప్రేరణ గేమ్ ఆడడం అయితే స్టార్ట్ చేస్తారు. సో దాని తర్వాత ఏమవుతుందంటే శ్రీ సత్యకి ఒక డౌట్ అనేది వస్తుంది, దట్ బాయ్స్ సంచులని ప్రెస్ చేస్తున్నారు కాబట్టి అది కిందికి వెళ్తుంది అని అనుకుంటారు. సో దాని ప్రకారంగా వాళ్ళందరూ ఏం డిసైడ్ చేస్తారంటే ఓకే రీకన్సిడర్ అనేది చేస్తారు. రీకన్సిడర్ చేసి వాళ్ళు ఏం చేస్తారు, అప్రూవల్ చేస్తారు. 6 అప్రూవల్స్ అనేది బాయ్స్ సైడ్ నుంచి, 5 అప్రూవల్ అనేది గర్ల్స్ సైడ్ నుంచి అయితే చేస్తుంది శ్రీముఖి. సో క్లియర్గా బాయ్స్ అనేది విన్ అవుతారు, గర్ల్స్ అనేది లూజ్ అవుతారు. సో దాని తర్వాత ఏమవుతుందంటే బాయ్స్ వాళ్ళది అప్రూవల్ చేసిన తర్వాత వాళ్ళది ఎట్లాగో హైయెస్ట్ 6 ఉంది కాబట్టి వీళ్ళది 5 ఉంది కాబట్టి చెక్ చేయాల్సిన అవసరం లేదు, బికాజ్ బాయ్స్ టీం వాళ్ళే గెలిచారు అని అంటారు. సో దాని తర్వాత ఏమవుతుందంటే బాయ్స్ వాళ్ళు ఈగోకి వచ్చి ఇంకా వాళ్ళు ఏమనిపిస్తుంది అంటే మాది చెక్ చేశారు వాళ్ళది ఎందుకు చెక్ చేయలేరు, మాది అప్రూవల్ చెక్ చేసినప్పుడు వాళ్ళది కూడా చెక్ చేయాలి కదా అని వాళ్ళు హీటెడ్ ఆర్గ్యుమెంట్ పెడతారు. సో ఆ టైంలో ఏమవుతుందంటే ప్రేరణ నా దగ్గర ఒక పాయింట్ ఉంది, నేను మాట్లాడదలుచుకుంటున్నాను అని అనసూయతో మాట్లాడుతుంది. సో అనసూయతో మాట్లాడినప్పుడు అర్జున్ ఏం చేస్తాడంటే మిడిల్లో వచ్చి అసలు ఇదంతా టైం వేస్ట్ ఎందుకు, ఆల్రెడీ మేము గెలిచాం కదా, ఏమంటారు మీది చెక్ చేసినప్పుడు మీది కూడా చెక్ చేయాలి కదా, టైం వేస్ట్ ఎందుకు అన్నప్పుడు అనసూయ వచ్చి మిడిల్లో చెప్తుంది అనమాట. టైం వేస్ట్ ఏంటి, ఇంతసేపు జరిగింది టైం వేస్ట్ కాదా, ప్రేరణ నాతో మాట్లాడాలనుకుంటుంది, సో తనకి రైట్స్ ఉంది మాట్లాడేది, సో లెట్ హర్ స్పీక్ అన్నప్పుడు మళ్ళీ అర్జున్ కళ్యాణ్తో పాటు నిఖిల్ కూడా మిడిల్లో వస్తాడు, దట్ మాది చెక్ చేసినప్పుడు మీది ఎందుకు చెక్ చేయకూడదని. సో దానికి అనసూయ కోపం పడుతుంది. ప్రేరణ తన టీం కాబట్టి తనతో ఏదో మాట్లాడాలనుకుంటుంది, అలాంటిది మీరెందుకు మిడిల్లో వస్తున్నారు అని తను కోపం పడుతుంది నిఖిల్ మీద. సో నిఖిల్ కూడా నేను మీతో మాట్లాడట్లేదు, నేను కూడా నార్మల్గా నా పాయింట్ అనేది చెప్తున్నాను అని అంటాడు. సో దానికి అనసూయకి కోపం వచ్చి నేను టీం లీడర్గా ఉన్నప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు మీరు నాతో అలా మాట్లాడకూడదు అని చెప్తుంది. మిడిల్లో అర్జున్ మాట్లాడాడు, దాని తర్వాత నువ్వు మాట్లాడుతున్నావు, నేను ఫేస్ టు ఫేస్ ప్రేరణతో మాట్లాడుతున్నప్పుడు మీరిద్దరు ఎందుకు మిడిల్లో వస్తున్నారు, మీ ఇద్దరికి బాగా ఈగో ఉంది బాయ్స్ అందరికీ, సో అందుకనే ఆల్రెడీ మీరు గెలిచినప్పుడు కూడా మళ్ళీ చెక్ చేయాలని అనుకుంటున్నారు అని అంటే ఇంకా దాని తర్వాత ఆ ఫైట్ అక్కడే స్టాప్ అయిపోతుంది. సో అప్రూవల్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు, దట్ ఓకే వీళ్ళది కరెక్టా రాంగ్ అని గర్ల్స్ది మళ్ళీ చెక్ చేస్తారు. గర్ల్స్ చెక్ చేసిన తర్వాత వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటే గర్ల్స్ సైడ్ నుంచే ఒకటి ఇంకా తప్పు ఉంది అని అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్ అనమాట. సో దాని తర్వాత శ్రీముఖి బాయ్స్ టీమ్స్ గెలిచారు అని చెప్తుంది. సో దీనికి వాళ్ళు సెలబ్రేట్ కూడా చేసుకుంటారు. సో ఈ సాటర్డే ఎపిసోడ్లో జరిగింది ఇది, నిఖిల్ వర్సెస్ అనసూయలో. సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్. వాట్ యూ గైస్ థింక్, ఇందులో ఎవరిది తప్పు ఉంది ఎవరిది రాంగ్ ఉంది? ఓకే తప్పు జరిగింది మాత్రం గర్ల్ సైడ్ నుంచి, ఎందుకంటే ఆల్రెడీ ఓట్స్ ఇచ్చేశారు, ఎలాగో వాళ్ళది ఫస్ట్ సంచి ఎక్కువగా ఉంది, వాళ్ళు ఎక్కువగా నింపి పెట్టారు. సో అలాంటిది మళ్ళీ ఎందుకు రీచెక్ చేపించడము? సో మళ్ళీ డౌట్ వచ్చి మళ్ళీ వాళ్ళదే ఇంకొకటి సంచి తప్పు ఉందని తెలిసింది కదా. సో ఓకే డౌట్ పడడం ఏం తప్పులేదు, బట్ సెకండ్ టైం మళ్ళీ చెక్ చేయాలి అని గర్ల్స్ది కూడా ఉండాలి కదా. మళ్ళీ ఎందుకు ఓన్లీ బాయ్స్ అప్రూవల్ది చెక్ చేయాలి, గర్ల్స్ది కూడా చెక్ చేయాలి కదా. సో ఈ మ్యాటర్లో బాయ్స్ అయితే కరెక్ట్, బట్ అనసూయ అండ్ నిఖిల్ మ్యాటర్కి వస్తే, అర్జున్ మ్యాటర్కి వస్తే అనసూయ కరెక్టే. ఎందుకంటే ప్రేరణ తనతో మాట్లాడాలనుకుంటుంది ఒక మ్యాటరు, అనసూయ దానికి ఆన్సర్ ఇస్తుంది. సో వాళ్ళిద్దరు మ్యాటర్లో వీళ్ళిద్దరు దూరి టైం వేస్ట్, వాళ్ళది ఎందుకు అప్రూవల్ చేశారు, మాది ఎందుకు మళ్ళీ చెక్ చేయించారు, మళ్ళీ మీరు ఎందుకు చెక్ చేయకూడదు అని ఈగోలాగా వెళ్ళారు కదా, అది రాంగ్. అండ్ అనసూయతోని అండ్ మాస్టర్స్తోని కూడా కంటెస్టెంట్ లాగా ఉండట్లేదు, చాలా తప్పుగా మాట్లాడుతున్నారు, చాలా అరుచుకుంటూ మాట్లాడుతున్నారు. తను ఒక జడ్జి పొజిషన్లో ఉంది, తను రైటో రాంగో అది పక్కన పెట్టేస్తే ఆ చెప్పే విధానం కూడా ఒకలాగా ఉంటుంది, రైట్ ఏంటి రాంగ్ ఏంటి ఒక చెప్పే విధానం ఉంటుంది. బట్ వాళ్ళు అలా చేయకుండా తనతో ఆర్గ్యుమెంట్ చేసి తనతో కంటెస్టెంట్ లాగా కొట్లాడుతున్నారు నించొని. సో ఆ మ్యాటర్లో అయితే కంటెస్టెంట్స్ రాంగ్, అనసూయ కరెక్ట్, ఎందుకంటే తను ఒక జడ్జి పొజిషన్లో ఉంది కాబట్టి తనకి ఆ రెస్పెక్ట్ అనేది తనకి దొరకాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్. సో వాట్ యూ గైస్ థింక్, సాటర్డే ఎపిసోడ్లో జరిగింది ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారు, బాయ్సా గర్ల్సా, లేకపోతే నిఖిల్ వర్సెస్ అనసూయలో ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారు? ప్లీజ్ కమెంట్ మీ ఆన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అండ్ ఇఫ్ యూ థింక్ నిఖిల్ is right, then you need to subscribe my channel and comment it. Thank you, love you guys, bye bye.